వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. మీకు ఇంకా పెళ్లి కాలేదా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు అమ్మాయిల్ని చూపించే ముఠాలు చాలా చురుగ్గా ఉన్నాయి. జాగ్రత్త. వారి మాటలు నమ్మితే మీ కథ ముగిసినట్లే. అవును, పెళ్లి కాని వారిని టార్గెట్ చేసి నకిలీ పెళ్లిళ్ళు చేసి మోసం చేసే ముఠాలు కాచుకుని కూర్చున్నాయి. వయసు దాటినా ఇంకా పెళ్లి కాలేదని రోధించేవారు ఇలాంటి కేటుగాళ్లు మాటలు సులభంగా నమ్మి మోసపోతుంటారు. ఈ ముఠా లక్ష్యం పెళ్లి కాని వయసు పైబడిన పురుషులే. ముందుగా పెళ్లి కూతుర్ని చూపిస్తామంటారు. పెళ్లి చూపుల కోసం ముందుగానే మీ దగ్గర డబ్బులు అడుగుతారు. ఆ తర్వాత పెళ్లి చేస్తారు. అయితే అది నిజమైన పెళ్లి కాకుండా నకిలీ పెళ్లి అవుతుంది. నకిలీ పెళ్లిళ్ళు చేసి పెళ్లి కాని వారిని మోసం చేస్తున్న ఖతర్నాక్ ముఠా సభ్యులను పూణే గ్రామీణ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో పెళ్లి కాని వారికి కుచ్చు టోపీలు పెడుతున్న 8 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరినీ 4 రోజుల పాటు కస్టడీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. మావల్కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి వాడ్గావ్ మావల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా చేతిలో మోసపోయిన ఫిర్యాదుదారుడు చదువుకొని నిరుద్యోగి కావడంతో వధువు దొరకడం కష్టమైంది. దీంతో పెళ్లి కూతుర్ని చూపిస్తానని చెప్పుకునే గ్యాంగ్ లీడర్గా ఉన్న జ్యోతి పటేల్ను సంప్రదించాడు. అప్పుడు జ్యోతి దివ్య కాండేల్ అనే మహిళలను సోనాలి జాదవ్గా పరిచయం చేసింది. పెళ్లి కోసం వారి నుంచి 2,40,000 వరకు డిమాండ్ చేసింది. ఈ మేరకు డబ్బులు ముట్ట చెప్పినట్టుగా పోలీసులు తెలిపారు. తాను పెళ్లి చేసుకుంటున్న వధువు ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఫిర్యాదుదారుడు కుటుంబీకులు ఆరా తీశారు. తర్వాత దివ్య కండేల్కు అప్పటికే వివాహమై 2 పిల్లలు ఉన్నారని గుర్తించారు. దాంతో వెంటనే క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు జ్యోతి పటేల్ గ్యాంగ్ పెళ్లి కాని వారిని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారనే షాకింగ్ విషయాలను బయటపడ్డాయి. వయసు పైబడిన పెళ్లి కాని పురుషులను లక్ష్యంగా చేసుకుని పెళ్లి కూతుళ్లను చూపించే డ్రామాతో వారికి పెళ్లి చేస్తారు. డబ్బు ముట్టిన తర్వాత పెళ్లైన 6-7 రోజులకే నగలు డబ్బులు దోచుకుని నవవధువు పారిపోయేవారు. ఈ ముఠా నెట్వర్క్ లో చిక్కుకున్న చాలా మంది బాధితులు సమాజంలో తమ ముఖం చూపించడానికి భయపడి లేదంటే పరువు పోతుందనే భయంతో ఈ ముఠా మోసంపై ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ఇలా మోసపోయేవారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. అరెస్ట్ చేసిన 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పూణే క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పద్మాకర్ గన్వత్ తెలిపారు.